రాత్రంతా ఎక్కడ తిరిగిండో ఏం తందనాలాడిండో గాని పొద్దున్న నుండి కనీసం కొత్తేడాది విషయం చెప్దామని ఫోన్ చేస్తుంటే కూడా అస్సలు లిఫ్ట్ చేస్తలేడు మన మోతేవర్ రాజేషు. ఎడ దొరుకుతాడో కదా ఇప్పుడు. అగో మళ్ళేదో రాస్తున్నాడు బుక్ పట్టుకొని. సార్ రాజేష్ గారు. ఎస్, లేచి నిల్చొని రాద్దాం. 2 పనులు ఒకటేసారి అయిపోతుంది. పిలుస్తుంటే కూడా సపోర్ట్ చేస్తలేడు. ఒరే రాజేషు. హాయ్. ఏం బ్రో పిలుస్తుంటే సపోర్ట్ చేస్తలేవు? కొత్తేడాదిలో దుష్టులకు దూరంగా ఉండాలి అని డిసైడ్ అయినా, అందుకని. అంటే నేను దుష్టురాలనా? హెచ్చి నువ్వు కాదు, మీ ఆయన భార్య. అట్లా చెప్పు, నేను ఇంకా నన్నేమో అనుకున్నా. ఓయ్ అంటే నేనే కదరా గలీజోడా. అయినా ఇవాళ హాలిడే కదా, నువ్వెందుకు లైవ్ కలిపినావు అసలు? నాకు పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నా విషెస్ చెప్దామని, ఫోన్ ఎత్తుతలేవు. ఎప్పుడు పడతప్పుడు ఫోన్ వాడొద్దు అని డిసైడ్ అయినా. ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 గంట సేపు వాడతా గంతే. ఏందేంది లేసుడే ఫోన్ పట్టుకొని గంటల కొద్దీ బెడ్ మించి లేవకుండా ఉండే నువ్వు పొద్దున సాయంత్రం గంట సేపు మాత్రమే ఫోన్ వాడతావా? న్యూ ఇయర్ పొల్యూషన్ రిజల్యూషన్ తీసుకున్నా. మస్తు చూసినంత ఇగిసోంటి మహా అంటే 10-15 రోజులు పాటిస్తారు. అట ఇంకా ఎప్పటి శాస్త్రమే మళ్ళా ఎంత మందిని చూడలేదు. నేనట్లా కాదు, బట్టతల లేకున్నా పట్టుదలున్న మనిషిని నేను. ఒక్క 10 రోజులు ఆగి సంక్రాంతి తర్వాత కలవమ్మా, అప్పుడు కూడా గిట్లనే ఉంటే ఒప్పుకుంటా నువ్వు మారినవని. ఫస్ట్ ఇది రాసుకోవాలి అర్జెంట్ గా. ఏంటిది అది? ఇట్లా నెగిటివ్ మాటలు మాట్లాడే నత్తమొక్క పొలకు దూరంగా ఉండాలి అని. ఎస్, మరి లేకుంటే చేస్తే ఎంకరేజ్ చేయి, ఎప్పుడు డిస్కరేజ్ చేసుడేనా మారారాయిగా. సరే ఏమేం రాసుకున్నావో చూపి, నేను చెప్తా నీతో అయ్యే పనులేనా కాదా అని. సరే చూడు. ఉదయం 4:30కు నిద్ర లేవాలి. అయినట్టే ఇది. రాత్రంతా బలాదురు తిరిగి పాతకాన్ని కొట్టుకుంటే తమరు వండేదే 4 గంటలకు. ఇంకా నువ్వు 4:30కు లేస్తావా నీ మోకానికి? అందుకే రాత్రి 9 గంటలకల్లా పండుకోవాలని డిసైడ్ అయినా. సరే చూపు. ఇంకా 6:30 వరకు యోగా గాని ధ్యానం గాని ఎక్సర్సైజ్ గాని చేయాలి. వామ్మో, ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి మూడిట్లా? అంటే ధ్యానం అయితే బెటర్ అనిపిస్తున్నది. ఎందుకు? కళ్ళు మూసుకొని నిద్రపోయినా తెలియకుండా ఉంటదనా? ఇంకేమేమి రాసినావు? ప్రతిరోజు వాకింగ్ కంపల్సరీగా చేయాలి. 4 రోజులు నడవంగానే 5వ రోజు అటే విక్తది. నెక్స్ట్ టిఫిన్ అయ్యాక సోషల్ మీడియా రీల్స్ చూడాలి చేయాలి. అబ్బో, రీల్స్ చేసేందుకు కూడా ఒక టైం పెట్టుకున్నావా? ఏం రీల్స్ చేస్తావురా నాయనా? ఇంకా మందు బందు సిగరెట్ చిచి. అబ్బా, ఇది ఇప్పటికి ఎన్నోసార్లు బంద్ చేసుడు. ఇదైతే పక్కా ఈసారి కూడా కాని పనమ్మా. సూపి. ఇంకేం రాసినావో? ఏమద్దు, నేను చూపియా. అరే సూపేమన్నానా? ఏంటది? మళ్ళా చూపి. వామ్మో సార్, నేను పోతా సార్, నేనుండా. నాకు చక్కెర వస్తుంది, కళ్ళంతా తిరుగుతున్నాయి. ఏందబ్బా అట్లా అంటావు? మరి లేకపోతే నెల మొత్తంలో రెడ్ మార్క్ లో ఉండే నీ అటెండెన్స్ లా 1/2 గంట ముందే ఆఫీస్కి వస్తా అని రాసుకుంటే కళ్ళేంది భూగోళం మీద ఉన్నట్టున్నది. ప్రతి కుక్కకు ఒక ఏడాది వస్తుంది మారేటందుకు. మొత్తానికి ఇప్పుడు నీకు వచ్చింది అంటావు అయితే? ఎస్, ఈసారి నిష్ఠ గరిష్ఠున్నాయి, అకుంఠిత దీక్షా పరున్నాయి. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ను ఎలాంటి రిజర్వేషన్లకు తావివ్వకుండా పాస్ చేసి పట్టం కడతానని శపథం చేస్తున్నా. ఎందుకో నిన్ను చూస్తుంటే ఈసారి నమ్మకం కలుగుతుందిరా. నీ నమ్మకాన్ని వమ్ము చేయను వాణి. చూస్తా కదా. ఒక్క నిమిషం వస్తుంది. హలో చెప్పరా. అరే మామా, నిన్న ఊర్లో లేను కదా, ఇప్పుడే వచ్చినంత హవర్ చేసుకున్నాందా. అరే నేను అన్ని బంద్ చేసినారా భయ్, అవన్నీ నడుస్తలేవు. కావాలంటే ఒక పని చేయి, నువ్వు కానిస్తుండు, వచ్చి నేను ఉత్తగా పక్కకు కూర్చుంటా అంతే. అమ్మో, సొక్కం పూస ముచ్చట్లు చెప్తున్నావు కదా, చూస్తా ఎన్ని రోజులు వాటిస్తావో నేను కూడా చూస్తా. సూద్దు తీరా భయ్, సుద్దుతి. సరే ఉంటా. నువ్వు అదే స్పిరిట్ తో నుండిరా రాజేషు. ఎవ్వరు బలవంత పెట్టినా తీరు మార్చుకోవద్దు, మెల్లగా వాళ్ళే అలవాటు పడతారు గాని. సరేనా? ఫిక్స్ ఈసారి. ఇగో నాకు టైం టేబుల్ ప్రకారం అన్ని పనులు చేసుకోవాలి. మళ్ళా కలుస్తా, బాయ్ ఉంటా. బాయ్. చూసిరు కదా పబ్లిక్, మీరు కూడా గిట్లనే కొత్త ఏడాది రిజల్యూషన్ తీసుకునే ఉంటారు కదా చాలా మట్టుకు. మర్నాటికి బరాబర్ పాటించి మీరు తలుసుకుంటే సాధించలేనిది ఏది లేదన్నట్టు నిరూపణ చేయండి. అంతేగాని ఎప్పటి లెక్కనే మూడొద్దుల మురిపం లెక్క చేయకుండ్రి. సరేనా? ఆల్ ది బెస్ట్ మరి రిజల్యూషన్ తీసుకున్న వాళ్ళందరికీ.